టారో డివైన్ మెసేజెస్ 1. డియర్ వియర్స్, మీ యొక్క ఫ్యామిలీ మెంబర్స్ ఒక బిగ్ రికో కేసులో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు అని చెప్పి ఏంజల్స్ చెప్తున్నారు. అంటే ఏంటి, ఏ విధమైన పనులు చేస్తున్నారు అనేది వీడియో ద్వారా చూద్దామండి. అండ్ వారికి ఫ్యూచర్ ఎలా ఉండొచ్చు అనేది కూడా ఏంజల్ అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అండ్ వీడియోని లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్స్ చేస్తానండి. అలాగే ఈ విషయం ద్వారా ఏంజల్ మీకు ఏం చెప్పాలనుకుంటున్నారు అనేది కూడా చూద్దాం. ఓకేనా? ఒక వ్యక్తి మీ లైఫ్లో గమ్యాన్ని మార్చలేడు, కానీ మీ గమ్యం దారిలో మీకు సమస్యలు క్రియేట్ చేయాలి, మీరు ముందుకి ఎదగకుండా చేయాలి అని చెప్పి కొన్ని కుట్రలు చేస్తున్నారంట. వారికి అర్థమైపోయింది మీ గమ్యాన్ని మార్చలేమని చెప్పి, కానీ దానిని ఏ విధంగా అడ్డుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు అనేది నేను ఎనర్జీ రీడింగ్ చేశానండి. ఎవరా పర్సన్, అది అలాగే ఏ విధమైన కుట్రలు చేస్తున్నారు, దాని యొక్క ప్రతిఫలం ఏ విధంగా ఉంటుంది, ఏంజల్ ఈ విషయం ద్వారా మీకు ఏం కన్వే చేయాలనుకుంటున్నారు, ఏం జాగ్రత్తలు చెప్పాలనుకుంటున్నారు అనేది ఎనర్జీ రీడింగ్ చేశానండి. ఛానల్లో అప్లోడ్ చేశాను. ఇంకెవరైనా చూడకపోతే వెంటనే చూసేయండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చానండి. ఏంజల్స్ ప్లీజ్ చెప్పండి, మన కలెక్టివ్ యొక్క ఫ్యామిలీ మెంబర్స్ ఒక బిగ్ రిగో కేసులో ఇన్వాల్వ్ అయి ఉన్నారంట. ఎస్, కర్మ. వావ్, జడ్జ్మెంట్ కార్డ్ అండి. డబ్బులు ఇచ్చి డబ్బులు తీసుకొని వాళ్ళు చేస్తున్నందుకు, ఇల్లీగల్ పనులు చేస్తున్నందుకు వారికి ఏంజల్ స్ట్రాంగ్గా జడ్జిమెంట్ ఇచ్చారు మీ విషయంలో. మీ విషయంలో వాళ్ళు ఏదైతే చేశారో దానికి 10 ఇంతలు, 10 10 10 10 10 10 అండి. 10 ఆఫ్ పెంటికల్స్, 10 10 10కి 10 10 తీసుకున్నందుకు 10 10 అని చెప్పి ఏంజల్ చెప్తున్నారండి. క్లియర్గా చాలా స్ట్రాంగ్గా జడ్జిమెంట్ ఇచ్చారు. అండ్ 10 10 కన్ఫర్మేషన్ కూడా చేస్తున్నారండి. 10కి 10 ఇచ్చాను మీ లైఫ్తో ఆడుకున్నందుకు, లేనిది క్రియేట్ చేస్తున్నందుకు అని చెప్పి చెప్తున్నారు. ఓకేనా? ఇంకా చెప్పండి ఏంజల్స్. ఎస్, ఫ్యామిలీకి సంబంధించి పాస్ట్ పర్సన్ అండి. క్లియర్గా వాళ్ళు ఏంటి అంటే ఇల్లీగల్ థింగ్స్ని సప్లై చేయటం, లేదంటే ఒక గ్రూప్గా వారు క్రియేట్ చేసుకొని డైరెక్ట్గా వాళ్ళు ఇన్వాల్వ్ అవ్వకుండా వారి యొక్క సబార్డినేట్స్ ఎవరైతే ఉంటారో, అంటే మీ చుట్టూ మీకు తెలియకుండా మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి డైరెక్ట్గా ఫీల్డ్లోకి ఎవరైతే వస్తున్నారో వాళ్ళందరికీ తన హెడ్. సో వాళ్ళని ఇప్పుడు ఎవరైనా మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నించినప్పుడు, ఇల్లీగల్గా యాక్షన్ తీసుకోవాలంటే గ్రౌండ్ లెవెల్లో మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి వచ్చిన వాళ్ళు, అలాగే ఇబ్బంది పెట్టడానికి చూస్తున్న వాళ్ళ మీద తీసుకుంటారు. బట్ వాళ్ళ పైన ఉన్న వాళ్ళు తెలియదు కదా ఎందుకు చేస్తున్నారంటే వీళ్ళ దగ్గర కారణం ఉండదు, డబ్బుల కోసమే చేస్తున్నారు. బట్ వాళ్ళ పైన ఉన్న వాళ్ళని కూడా పనిష్ చేయాలి కదా. సో ఈ ప్రాసెస్నే రికో అంటారండి. ఓకేనా? సో ఏంజల్ కన్ఫర్మేషన్ ఇస్తున్నారు, ఒక బిగ్ రికో కేసులో ఉన్నారు వీళ్ళంతా కూడా అని చెప్పి. అంటే చాలా గ్రూప్ ఆఫ్ పీపుల్ చాలా మందిమే చేస్తున్నారంట. సో ఇది మీ ఒక్కరి విషయంలోనే కాకుండా చాలా మంది విషయాలలో ఇల్లీగల్గా జరుగుతుంది. త్వరలోనే అన్ని నిజాలు బయటకు వస్తాయి అని చెప్పి చెప్తున్నారండి. చాలామంది డబ్బులు పోగొట్టుకున్నారంట. చాలామందికి లైఫ్లో బ్యాలెన్స్ అనేది లేకుండా పోయింది వీరి వల్ల. ఓకేనా? సో అవకాశంగా తీసుకొని వాళ్ళు ఏంటి అంటే వాళ్ళ జీవితాలలో లేని ఒక థింగ్స్ని క్రియేట్ చేయటం, లేని ఒక ఇల్లీగల్ థింగ్స్ని క్రియేట్ చేయటం. అంటే ఒక పర్సనల్ లైఫ్లో ఇంకొకరు ఇంటర్ఫియర్ అవ్వకూడదు. అలాంటిది వాళ్ళు ఇంటర్ఫియర్ అవ్వడమే కాకుండా వాళ్ళని సపరేట్ చేయటం, ఈ విధంగా చేయటం వల్ల ఇది ఒక మాస్ అయిపోయిందనమాట. మాస్ యాక్టివిటీ అయిపోయింది. చాలా అంటే గ్రూప్ ఆఫ్ పీపుల్ ఎక్కువ మంది దీనివల్ల ఇంపాక్ట్ అయ్యారు. చాలామంది దీనివల్ల బాధపడుతున్నారు, సఫర్ అవుతున్నారు. సెలబ్రేషన్ చేసుకుంటున్న వాళ్ళందరి లైఫ్లో కూడా కావాలని చెప్పి ఇలాంటివి క్రియేట్ చేస్తున్నారంట. సో ఎస్, ఏం జరుగుద్ది ఏంజల్? మీకు డబ్బులు లేకుండా చేయాలి, మీకు అనారోగ్యం వచ్చేలా చేయాలి అని వాళ్ళు ఏదైతే క్రియేట్ చేద్దామో అనుకున్నారో అది ఎప్పటికీ కూడా క్రియేట్ చేయలేరు. మీ యొక్క నేమ్ని వాళ్ళు ఏ రకంగా కూడా చెడగొట్టలేరు అని చెప్పి ఏంజల్ క్లియర్గా సైన్ చేశారండి. క్లియర్గా కన్ఫర్మేషన్ కూడా ఇచ్చేశారు. ఓకేనా? మన కలెక్టివ్ యొక్క ఫ్యామిలీలో ఎవరు ఇన్వాల్వ్ అయ్యారు ఏంజల్? ఎస్, పాస్ట్ పర్సన్ అండి. మీకు ఇన్వెస్ట్మెంట్ ప్రాఫిట్స్ వస్తున్నాయి అని చెప్పి వేరే వాళ్ళ చేత మీ మనీ ఇచ్చి వాళ్ళ చేత చేపిస్తున్నారు. అండ్ ఎస్, స్పైయింగ్ చేపిస్తున్నారంటే అది చాలా పెద్ద ఇల్లీగల్ యాక్టివిటీ అండి. ఇంకొకరి పర్సనల్ని, వాళ్ళు చేస్తున్న పనుల్ని స్పై చేస్తూ వాళ్ళని వెళ్తున్న దారికి అడ్డుకుంటూ లీగల్గా వాళ్ళు చేస్తున్న పనుల్ని, వాళ్ళ ఎథిక్స్ని,
వాళ్ళు డిస్టర్బ్ చేస్తూ రెగ్యులర్ లైఫ్ని కూడా లీడ్ చేయడానికి లేకుండా చేస్తూ చాలా పెద్ద క్రైమ్ చేస్తున్నారు అని చెప్పి ఏంజల్ చెప్తున్నారు. హ్యాపీ ఎండింగ్ అవ్వాల్సిన మీ యొక్క డైలీ డిజర్వ్స్ ఏదైతే ఉన్నాయో అవి కూడా మీకు అందకుండా చేయాలి అనుకుంటున్నారు. ఛాన్సే లేదు, మీకైతే హ్యాపీ ఎండింగ్. అండ్ ఈ విధంగా చేస్తున్నందుకు వాళ్ళు రెడ్ హ్యాండెడ్గా సాక్ష్యాలతో సహా దొరికిపోయారు అని చెప్పి చెప్తున్నారు. ఫ్యూచర్లో దొరికిపోతారు కూడా అండి, ఇంకా దొరకలేదంటే ఇప్పుడు దొరికిపోతారు. ఎందుకంటే కొలాబరేషన్ టోటల్గా రివర్స్ అయిపోయింది. ఎవరికైతే మనీ ఇచ్చేదంతా చేస్తున్నారో వాళ్ళే ఇప్పుడు అపోజిషన్. ఆబ్వియస్లీ వీళ్ళ దగ్గర వాళ్ళ ప్రూఫ్స్ అన్నీ ఉంటాయి, వాళ్ళ దగ్గర వీళ్ళ ప్రూఫ్స్ అన్నీ ఉంటాయి. సో ఇదంతా కూడా ఇంకా చెప్పండి ఏంజల్స్. ఎస్, టవర్ మూమెంట్ తెద్దాం అనుకున్నారంట, ఒక పెద్ద షాకింగ్ న్యూస్ తెద్దాం అనుకున్నారంట అండి. అందరూ కలిసి ఇంకా లైఫ్లోనే మీరు ముందుకు వెళ్ళకుండా ఎక్కడికక్కడ ఆగిపోయేలాగా చేద్దాం అనుకున్నారంట. హ్యాపీ ఎండింగ్ అయితే క్లియర్ అండి, మీ లైఫ్లో హ్యాపీ ఎండింగ్ కన్ఫర్మ్, దాన్ని అయితే వాళ్ళు ఆపలేరు. అండ్ ఇంకా చెప్పండి ఏంజల్స్, ఈ రికో కేసు విషయంలో ఏం జరుగుతుంది? గొడవ లేని పని అండి, మీకైతే మీ జోలికైతే ఎవరు రాలేరు. అండ్ ఇందులో మిమ్మల్ని ఇన్వాల్వ్ చేయలేరు, మీతో గొడవ కూడా పెట్టుకోలేరు. ఎస్, నిజాలు బయటికి రాకూడదని కేవలం మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నిస్తున్నారంట. మిమ్మల్ని అయితే ఆపలేరండి, మీరు చేస్తున్న పనిని క్లియర్గా ఆపలేరు. అండ్ అలాగే న్యూ బిగినింగ్ అయితే లేదండి, మీరు ఫ్యూచర్లో ఎవరికైనా చెప్తారేమో అని చెప్పి వాళ్ళు అనుకుంటున్నారు, అందుకని చెప్పి మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలనుకుంటున్నారంట. నిజానికి మీరు ఎవరికి చెప్పే ఆలోచన కానీ వాళ్ళతో పోట్లాడే ఆలోచన కానీ మీకు లేదండి. సో మీరు ట్రావెలింగ్లో ముందుకు వెళ్తూ ఉన్నప్పుడు వేగంగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి అవకాశం కోసం చూస్తారంట, బట్ ఛాన్స్ లేదు. ఫ్యూచర్లో స్ట్రాంగ్గా మీరు నిలబడతారండి. ఎవరైతే ఈ పర్సన్ చేయాలి, మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలి ట్రావెలింగ్లో అనుకుంటారో వాళ్ళే డబ్బులు కోల్పోతారు. మీ దారిని అయితే వీళ్ళు క్లియర్గా ఆపలేరు, ఏ రకంగా కూడా ఆపలేరు అని చెప్పి ఏంజల్ చెప్పేస్తున్నారు. ఓకేనండి. ఎస్, మీ పాత్ అనేది చాలా క్లియర్గా ఉందండి. మీరు అలా లైఫ్లో ముందుకు వెళ్తూనే ఉంటారు స్టెప్ బై స్టెప్. వారైతే మీ జీవితాన్ని ఆపలేరండి. అండ్ ఇంకా చెప్పండి ఏంజల్స్, త్వరలోనే మీకు మనీ కూడా వస్తాయంట. కంగ్రాచులేషన్స్. ఎస్, స్ట్రాంగ్గా అంటే స్ట్రాంగ్గా మీ యొక్క ఫీమేల్ గాడ్నెస్ ఎవరైతే ఉన్నారోనండి, క్లియర్గా వీరందరూ కూడా ఇన్వాల్వ్ అయ్యి మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలి అనుకోవడాన్ని కొట్టిపాడేశారండి. హార్ట్ బ్రేక్ ఖచ్చితంగా తేలేరు. అండ్ నెగిటివ్ ఎనర్జీస్ చేసి ఎవరైతే సాక్ష్యాలు లేకుండా మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలనుకుంటున్నారో వాళ్ళు ఈ లైఫ్ టైంలోనే మిమ్మల్ని ఇబ్బంది పెట్టలేరండి. ఎప్పటికప్పుడు వాళ్ళు చేస్తున్న నెగిటివ్ ఎనర్జీస్ అన్నీ కూడా రివర్స్ అయిపోతున్నాయి. వాళ్ళకి మిమ్మల్ని ఏదైతే సిచ్యువేషన్లో ఉంచాలని వాళ్ళు అనుకుంటున్నారో వాళ్ళకి రివర్స్ అయిపోతుంది. మీకు అన్యాయం చేయాలి అని అనుకుంటున్నారంట, కానీ మిస్సింగ్, ఛాన్స్ లేదు, చేయలేరండి, ఖచ్చితంగా చేయలేరు. అండ్ పాస్ట్ పర్సన్ తిరిగి ఒక ఆఫర్లో రావడానికి ప్రయత్నిస్తున్నట్టుగా సైన్స్ ఇస్తున్నారు, బట్ ఛాన్స్ లేదు. అండ్ వాళ్ళ యాక్షన్లో మూమెంట్ లేదు. వాళ్ళు ఆల్రెడీ రెడ్ హ్యాండెడ్గా కదలని స్థితిలో ఉన్నారు. వారు మీకు ఆప్షన్ ఇచ్చి మిమ్మల్ని ఎమోషనల్గా ఫుల్ఫిల్మెంట్ చేసేంత స్టేజ్లో లేరు. ఓకేనా? ఇంకా చెప్పండి ఏంజల్స్, ఈ కేసు విషయంలో ఏం జరుగుతుంది? వర్క్ అవ్వదండి, ఎంత ట్రై చేసినా సరే వారికైతే ఫేవర్గా వర్క్ అవ్వదు. అండ్ మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలనుకున్న విషయంలో వర్క్ అవ్వదు. మిమ్మల్ని వెనక్కి తిరిగి చూసేలా అసలు చేయలేరు. ఏ రకంగా కూడా ఎదురు చూడాల్సిన అవసరం కూడా లేదు అని చెప్పి చెప్తున్నారండి. అవకాశం కోసం వాళ్ళు ఎదురు చూస్తున్నారంట ప్రస్తుతం. ఓకేనా? వెన్నుపోటు వేయడానికి ఛాన్స్ లేదు, నేను వేయనివ్వను అని చెప్పి ఏంజల్ క్లియర్గా చెప్పేస్తున్నారండి. బ్యాలెన్స్ కన్ఫర్మ్. మీ లైఫ్లో బ్యాలెన్స్ ఆపాలి అని చెప్పి వాళ్ళు డబ్బులు పోగొట్టుకుంటారంట. వెరీ క్లియర్. మీకు బ్యాలెన్స్ లేకుండా చేయాలి లైఫ్లో అని డబ్బులు పోగొట్టుకుంటారంట, బాధ పెట్టాలి అని చెప్పి అనుకుంటారంట. ఎలాగైనా ఏడ్పించి ఎలాగైనా ఏదో ఒక విషయంలో ఇన్వాల్వ్ చేసేయాలి. ఇన్వాల్వ్ చేసిన విషయంలో ఇదంతా ఒక గ్రూప్ అనమాట. ఒక ఆర్గనైజేషన్కి ఒక CEO MD అలాగా ఒక గ్రూప్ కింద ఉండి దాంట్లో ఒక వ్యక్తి చెప్తుంటే ఆ మిగతా వ్యక్తులందరూ చేస్తున్నారు. వాళ్ళందరూ కొత్త వాళ్ళు, మీకు తెలియదు. కొంతమంది ఫ్యామిలీ మెంబర్స్ అండ్ రిలేటివ్స్ కూడా ఉన్నారు. వాళ్ళలో ఏంటంటే అందరూ గ్రూప్గా ప్లాన్ చేసుకొని మిమ్మల్ని ఇబ్బంది పెట్టేసి దానిని తీసుకొచ్చి మీ యొక్క ఫ్యామిలీలో ఓన్ ఫ్యామిలీ పర్సన్లో ఎవరైతే ఉన్నారో బ్రదర్ ఫిగర్ ఆర్ ఫాదర్ ఫిగర్ని ఇన్వాల్వ్ చేసి వాళ్ళందరూ కూడా రెడ్ హ్యాండెడ్గా తప్పుకుందాం అని అనుకుంటున్నారంటే వాళ్ళ దగ్గర సాక్ష్యాలు ఏమీ లేకుండా చేసి. సో ఇదండి ఓవరాల్గా వారి యొక్క పథకం. అవకాశం కోసం ఎదురు చూస్తున్నారంట. అండ్ ఈ ప్లాన్ని క్లియర్గా చేసి అండ్ ఇందులోనే ప్లాన్లోనే ఇంకో ప్లాన్, ఎవరైతే ఓల్డ్ ప్లాన్ అంతా అనుకొని వాళ్ళు మీ బ్రదర్ ఫిగర్ మీద వేద్దాం అనుకున్నారో అండ్ ఇందులో ఫాదర్ ఫిగర్ కూడా తప్పించుకొని తిరిగి అది కూడా మీ యొక్క బ్రదర్ ఫిగర్ మీదే వేద్దాము అని ఆలోచిస్తున్నారంట. క్లియర్గా అనుకుంది అయితే జరగదండి. ఈ హోమ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో ఒకరి మీద ఒకరు వేసుకోవడానికి ఛాన్స్ లేదు. అండ్ వాళ్ళు అనుకుంది అయితే జరగదు అని చెప్పి చెప్తున్నారు. మీ విషయంలో దారులు చూస్తున్నందుకు, మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నందుకు ఖచ్చితంగా కర్మ అనుభవించేస్తారు 200% అండి. అందులో ఎలాంటి డౌటు లేదు. ఓకేనా? స్టే స్ట్రాంగ్,
అండ్ మీ యొక్క కార్మిక్స్ అలాగే రిలేటివ్స్ మీ యొక్క హోమ్ పర్సన్స్ ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయి అండ్ మిమ్మల్ని ఏ విధంగా వాళ్ళు ఇబ్బంది పెట్టడానికి ప్లాన్ చేస్తున్నారు అనేది నేను ఎప్పటికప్పుడు అప్డేట్ ఇస్తూనే ఉంటాను. అలాగే ఏంజల్ మెసేజ్ కూడా చెప్తుంటానండి. వీడియోని లైక్ చేసి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.